చంద్రబాబు నాయుడు గారి ఈ 2 సంవత్సరాల పరిపాలన ఏ విధంగా సాగిందో మనందరూ తెలుసు. ఇక జనాల్లో కూడా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన పైన అంతే తీవ్ర ఆగ్రహం కూడా ఉంది. ఈ 2 సంవత్సరాలకి ఇంత వ్యతిరేకత వస్తుందని చెప్పి వాళ్ళ మీడియా కానీ వాళ్ళ పార్టీ నాయకులు కానీ అసలు చంద్రబాబు నాయుడు గారు ఊహించని విధంగా చాలా పరిణామాలు జరుగుతూ ఉన్నాయి. ఒకటైతే కరెక్ట్గా అనిపించేది ఏంటంటే పబ్లిక్లో ఇప్పుడు అసలు చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఓడిపోతారా గెలుస్తారా అని చెప్పేది విస్తృతంగా అయితే చర్చ జరుగుతూ ఉంది. ఈ చర్చని ఇంకొద్దిగా ముందుకు తీసుకెళ్లే విధంగా ఐఐటియన్స్ హైదరాబాద్ ఆ యువకులు ఒక సర్వే అయితే చేయడం జరిగింది. ఆ సర్వేలో చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఓడిపోతారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దాదాపు 44% ఓట్ బ్యాంక్ పెరిగింది, టీడీపీకి ఇండివిజువల్గా అయితే 36%, ఈ జనసేన వీళ్ళందరూ కలిసినా కూడా 40% మించి పెరిగే అవకాశం అయితే కనపట్లేదు అని చెప్పి ఈ సర్వే రిపోర్టు సారాంశం. టోటల్గా ఒంటరిగా వెళ్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికిప్పుడు 110 నుంచి 120 స్థానాలు వచ్చే అవకాశం ఉందని చెప్పి ఈ సర్వే రిపోర్టు. ఇక రాష్ట్ర ప్రజల్లో కూడా వైఎస్ఆర్సీపీకి సానుకూలత పెరిగిందని చెప్పి ఈ సర్వే అయితే తేల్చడం జరిగింది. దాదాపు 190,000 శాంపుల్స్ అయితే తీసుకోవడం జరిగింది. దీనిపైన వెంటనే నిన్న రాత్రి సాంబా డిబేట్కి వచ్చాడు. అసలు ఐఐటిఎన్ సర్వే చేయడం ఏంటంటే వాళ్ళకేం అవసరం, వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళ పని ఏంటి అని చెప్పి వాళ్ళ మీద విరుచుభర్త తాండవం చేసేస్తూ ఉన్నాడు. మీరందరూ ఊహించని విధంగా సర్వేలు, లేకపోతే మీరందరూ ఊహించని విధంగా ఇంత వ్యతిరేకత ఇదంతా జరగటంతో మీ ఏడుపు, జగన్ గారు వస్తారు అనే భయం కూడా మీలో విపరీతంగా రావటం ఉంది. చూడండి, ఆ భయం అనేది ఎలా ఉందంటే మీకు, అమ్మో పొరపాటున వస్తే మా పరిస్థితి ఏంటి, అమ్మో పొరపాటున వస్తే మా పరిస్థితి ఏంటి, ఈ బాధ ఎక్కువైపోయింది మీకు. ఆ బాధ కోసమే రోజు జగన్ గారి పైన విస్తృతంగా అసలు ఏది పడితే అది ఎట్లా పడితే అట్లా దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. అయినా కూడా ప్రజలకు మీ వ్యవహారం తెలిసింది, మీ ఆలోచనలు తెలుస్తున్నాయి, మీరు చేసే దుష్ప్రచారం తెలుస్తుంది, మీ మీడియా చేసే ఆ విషక్రీడ ఏదైతే ఉంది మీ మీడియా చేసేది అది పూర్తి జనాలు చేదరించుకునే పరిస్థితికి వచ్చింది. ఒకసారి సాంబా రాత్రి డిబేట్లో ఏం కూర్చారు చూడండి. ఐఐటి అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, యాజ్ పర్ మై నాలెడ్జ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. టెక్నాలజీలో సివిల్ ఉంటుంది, మెకానికల్ ఉంటుంది, ఎలక్ట్రికల్ ఉంటుంది, ఎలక్ట్రానిక్స్ ఉంటుంది, కంప్యూటర్ సైన్స్ ఉంటుంది, కెమికల్ టెక్నాలజీ ఉంటుంది. కానీ ఈ సర్వే టెక్నాలజీ ఎక్కడొచ్చిందో నాకు తెలియలేదు. ఈ జ్యోతిష్యం అనేది అక్కడ చెప్పరు. జ్యోతిష్యం సబ్జెక్టు ఐఐటిలో ఉండదు. అసలు ఐఐటి వాళ్ళకి మరి కాళేశ్వరం ఎందుకు కూలిపోయింది, దాన్ని ఎలా మరమ్మతులు చేయాలి, పోలవరం ఎలా మరమ్మతులు చేయాలి, లేదా రాజధాని అమరావతి కట్టాలంటే ఎక్కడ బురద ఉంటుంది, ఎక్కడ స్లషీ సాయిల్స్ ఉంటాయి, ఎక్కడ బీసీ సాయిల్స్ ఉంటాయి, ఫౌండేషన్ ఎంత వెళ్ళాలి, ఎక్కడ పైల్ ఫౌండేషన్ ఉంటుంది, ఇవన్నీ చెప్తారు తప్ప చిలక జోస్యం లాగా ఏ పార్టీ గెలుస్తుంది, ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే ఎవరు గెలుస్తారు అలా చెప్పరు సార్. దయచేసి ఆ వీడియోలన్నీ చూడండి, మీరు కూడా ఎంజాయ్ చేస్తారు. సినిమా చూడనక్కర్లా, నాటకాలు చూడనక్కర్లా, నాటకాలు చూడనక్కర్లా, ఈటీవీలో వచ్చే సీరియల్ చూడనక్కర్లా. ఎన్ని చేసినా అంతిమంగా సాంబా డిబేట్ మాత్రం చూస్తే చాలు. అందరికి సాయంత్రానికి అయితే మంచి ఉత్సాహం, ఎంజాయ్మెంట్, కామెడియన్గా బాగా కామెడీ బండిస్తాడు. విపరీతంగా బట్టి పట్టుకొని వచ్చింది, విపరీతంగా చదువుతూ ఉంటాడు. సాంబా కామెడీ అయితే మాత్రం వేరే లెవెల్లో హిట్ అవుతూ ఉంటుంది. బికాజ్ అతని వార్తల కంటే కూడా కామెడీకి ఎక్కువ ప్రయోగాలు చేస్తూ ఉంటాడు. ఇక ఈ సాంబశివరావు అంటాడు చిలక జోస్యం అంట. చిలక జోస్యం ఏంటిదో జనాలందరూ తెలుసు. అర్థమైన లగడపాటిని తీసుకొచ్చి తెలంగాణలో ఒకటి, తర్వాత ఆంధ్రాలో ఒకటి, ఇట్లాంటి చిలక జోస్యాలు చెప్పి పాపంలో ఆక్టోబస్ అనే పేరున్నటువంటి లగడపాటిని భ్రష్టు పట్టించారు మీరు. ఇప్పుడేమన్నా కొత్త లగడపాటిని అక్టోబర్ 5 అని చెప్పి తీసుకొచ్చి పాపం ఆయన తెలంగాణలో ఫేక్ సర్వేలు ఇప్పించి, ఆంధ్రాలో ఫేక్ సర్వేలు ఇప్పించి, టోటల్గా లగడపాటి అనే వ్యక్తిని సర్వేల్లో ఆయన ఇచ్చిన సర్వే క్లారిటీగా ఉంటుందని చెప్పే దగ్గర నుంచి అసలు ఆయన సర్వేలే మానేసిన పరిస్థితి తెచ్చారు. అది చిలక జోస్యం అంటే. ఇక యువకులు చేస్తే దానికి సాంబా ఏడుపు ఏంటి అంటే, యువకులు ఫలానా వాళ్ళు ఈ పనే చేయాలి అది ఇదని ఉంటుందా? వాళ్ళు ఖచ్చితంగా ఈ పని చేయాలి, వాళ్ళ ఇష్టం ఏదైనా చేయగలుగుతారు కదా. ఇప్పుడు ఐఐటిఎన్స్ అనేది ఆ పనే చెప్పాలా, ఏ పనైనా చేయాలన్న ఆలోచన ఉండదా? ఇక అమరావతిలో బురద ఉంది అని క్లియర్గా ఒప్పుకున్నాడు. ఎక్కడ బిల్డింగ్లు నిలుగుతాయి, ఎక్కడ బిల్డింగ్ కట్టదు, పోలవరం అసలు కట్టలేదు, ఇది అంతా సాంబా క్లియర్గా ఒప్పుకున్నాడు. అంటే రాష్ట్రంలో అభివృద్ధి లేదని నీ నోటితోనే క్లియర్ కట్గా అర్థమవుతూ ఉంది. ఇంకా కూడా ఈ బాధలు ఎందుకు నీకు? అంటే ఏం లేదు. ఇక్కడ పొరపాటున చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయి జగన్ గారు మళ్ళీ వస్తే ఈసారి ఏంటంటే వీళ్ళకి ఆ ఆందోళన అనేది తట్టుకోలేరు. బీపీలు, షుగర్లు అన్నీ వచ్చేస్తాయి వీళ్ళకంగా. పైగా వయసు కూడా అయిపోతుంది. ఆ వయసుతో కూడినటువంటి ఆ బాధ ఇంకా వర్ణాతీతంగా ఉంటుంది వీళ్ళకి. అది తట్టుకోలేక వీళ్ళు ఇప్పటి నుంచే ఏడుపులు. వస్తున్నాడు జగన్ అంటేనే భయం. ఆ భయంతోనే ఉంది వీళ్ళకి.